హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షారియస్ కిచెన్. ఈ రోజు అందరికీ ఎంతో ఇష్టమైన టమాటో పచ్చడిని ఇన్స్టెంట్ గా సింపుల్ గా ఎలా చేయాలో చూసేద్దామా? మీరు ఎప్పుడు చేసిన ఒకే రుచితో ఉండి ఎవరైనా చేసేంత ఈజీ రెసిపీ అండి. టమాటాలు తక్కువ ధరలో ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే అన్నం, ఇడ్లీ, దోశల్లోకి అద్దిరిపోయే ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి. ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా పక్కా కొలతలతో టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసే ముందు మన షారియస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. కొలతలన్నీ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, ఒకసారి చెక్ చేసేయండి. ముందుగా 1 కేజీ టమాటాలను తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. టమాటాలు బాగా ఎర్రగా ముగ్గినవి తీసుకుంటే పచ్చడికి చాలా బాగుంటాయండి. తర్వాత టమాటాలను తడి లేకుండా శుభ్రంగా తుడిచి 15 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని తర్వాత 100 గ్రాముల చింతపండును తీసుకుని ఇలా పిక్కలు, ఈనులు లేకుండా శుభ్రం చేసి ఇందులో వేసుకోవాలి. కింద నుండి పైకి ఒకసారి కలుపుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టి అలా వదిలేయాలి. 5 నుండి 10 నిమిషాల తర్వాత టమోటాలో నీరు అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మంటను సిమ్లో ఉంచి మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గిస్తే టమోటాలు బాగా మగ్గిపోతాయి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకుని మంట సిమ్లోనే ఉంచి కలుపుకుంటూ ఉండాలి. స్టీల్ పాత్రలు తొందరగా అడుగంటేస్తాయి కాబట్టి కలుపుకుంటూనే ఉండాలండి. నీరు అంతా ఎగిరిపోయి టమోటా మిశ్రమం బాగా దగ్గరగా వచ్చాక దించేసి చల్లారనివ్వాలి. ఇది చల్లారాక 1 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు వేసి బాగా కలుపుకుని పచ్చడిలో 3 వంతుల వరకు మిక్సీలో వేసి ఒలుచుకున్న 1 వెల్లుల్లి రెబ్బను కూడా ఇందులో వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. పచ్చడి తిన్నప్పుడు టమాటా తొనలుగా తగిలితే నోటికి చాలా బాగుంటుందండి. కాబట్టి కొద్దిగా పచ్చడిని అలా ఉంచుకోవాలి. అలా తొనలుగా తగలటం ఇష్టం లేని వారు మొత్తం పచ్చడిని మిక్సీ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్లోకి 1 స్పూన్ మెంతులు వేసి ఎర్రంగా వేపుకుని 2 స్పూన్ల ఆవాలు కూడా వేసి జస్ట్ లైట్గా వేపి చల్లారాక మిక్సీలో వేసి మెత్తని పొడి చేసుకోవాలి. ఈ పొడి మొత్తాన్ని పచ్చడిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆవపిండి వేసి కలుపుతుంటే మంచి వాసన వస్తుందండి. తర్వాత పోపు కోసం అదే ప్యాన్లో కప్పున్నర ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. గ్యాస్ సిమ్లో ఉంచి వేడెక్కిన ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి జీలకర్రను చిట్లనివ్వాలి. జీలకర్ర వేగిన తర్వాత 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మిరపగుళ్ళు వేసి పప్పులను నిదానంగా వేగనివ్వాలి. తర్వాత ఒలుచుకున్న 1 వెల్లుల్లి గుళ్ళను కూడా వేసి నిదానంగా కలుపుకుంటూ రంగు మారే వరకు వేగనివ్వాలి. తర్వాత దీనిలోనే 10 నుండి 15 ఎండుమిర్చి ముక్కలను, 3 రెబ్బల కరివేపాకును కూడా వేసి గ్యాస్ కట్టేస్తే ఆ వేడికే ఎండుమిర్చి, కరివేపాకులు ఫ్రై అయిపోతాయి. చివరగా 1 స్పూన్ నిండా ఇంగు తీసుకుని వేస్తే తాలింపు గుమాయిస్తూ వాసన వస్తోందండి. తాలింపు ఎంత నిదానంగా వేగించుకుంటే పచ్చడి రుచి అంత బాగుంటుంది. అంతే, ఈ తాలింపు తీసుకెళ్లి పచ్చడిలో అలా వేసి కలిపేస్తే మన ఇన్స్టెంట్ టమాటా పచ్చడి ఇలా సింపుల్గా రెడీ అయిపోయింది. నూనె కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనుకుంటే కనుక మరొక 1/2 కప్పు వేడి చేసి కలుపుకుంటే సరిపోతుంది. నాకైతే ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి. పట్టిన వెంటనే కాకుండా 1-2 రోజుల తర్వాత పచ్చడి తింటే
ఉప్పు కారాలు అన్నీ బాగా ఊరి మొత్తం అన్నం అంతా లొట్టలేసుకుంటే ఈ పచ్చడితోనే లాగించేస్తారు. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ఈ ఇన్స్టెంట్ టమోటా పచ్చడిని చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన శౌర్యస్ కిచెన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.